మేడం చేసింది, మేడం కొనుక్కున్నదని చెప్తారు వాళ్ళు. రైట్, మేడంది చివరిగా కంక్లూడ్ చేద్దాం. మేడం దారి ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు బయటకు వచ్చారు బీజేపీ, మీరైతే బీజేపీనే తిడుతున్నారు, బీజేపీకి బోనని చెప్తున్నారు. కవిత గారు బీజేపీలో మిమ్మల్నే విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము తీసుకోమంటున్నారు. నన్ను విమర్శిస్తురా? కాదు, బీజేపీలోకి నేను వెళ్ళాను, బీజేపీ వల్లే నేను జైలుకి వెళ్ళాను, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఆ పార్టీకి రాను అని ఆమె చెప్పేశారు. కాంగ్రెస్ మేము తీసుకోమంటుంది. అటు కేఏ పాల్ ఒక్కలా ఆఫర్ చేసినట్టున్నారు రమ్మని ఏదో ప్రజాశాంతిలోకి. అసలు ఆమె దారి ఏంటి, మీకేమనిపిస్తుంది? అంటే యాజ్ ఎ పొలిటీషియన్గా చెప్పండి. అది సర్వైవ్ అవుతుందా రాజకీయంగా? కొత్త పార్టీ పెడుతుందా? ఏం మీ అంచనా ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఏం చేసే అవకాశం ఉందా? అన్నిటికీ పరిష్కారం సమయం, అన్నిటికీ ఆన్సరు సమయం. ఓన్లీ టైం విల్ టెల్. మీతో కలిసి పని చేయడానికి ఒకవేళ వస్తే ఓకేనా? మీరు కలుపుకొని వెళ్తారా? నిజామాబాద్ ఎంపీ కదా, మాజీ ఎంపీ కదా, అంటే మీకు బలోపేతం చేయడానికి మిమ్మల్ని యూజ్ అవుద్ది కదా. నాకు తెలిసి మా పార్టీలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎవరిని కూడా మా పార్టీలోకి తీసుకోవడానికి అటువంటి ఆలోచన వస్తుందని కూడా నేను అనుకోను. కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒక చర్చ, ఛాన్స్ ఉందంటారా అదేమన్నా? అంటే వాళ్ళిద్దరు కలిసి కంపెనీలలో డైరెక్టర్లు ఉండే అన్నది మేము ఉంది, అదే ఉన్నది, రికార్డు ఉంది. రికార్డు ఉంది. కాబట్టి ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు? మరి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా. అది కంపెనీల పార్ట్నర్లు ఉన్నారు కదా వాళ్ళు. అవును, ఒక కంపెనీలో పార్ట్నర్లు వాళ్ళు. కాబట్టి అంటే కలిసి బిజినెస్ చేసుకున్నట్టే క్లోజ్నెస్ ఉంటుంది కదా. ఉన్నట్టే కదా. ఉన్నట్టే. అంటే తెలంగాణలో ఇంకో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా అసలు ఇప్పుడున్న వాతావరణంలో? బీఆర్ఎస్ ఎలాగో పోతుందని మీరు చెప్తున్నారు కాబట్టి కొత్త పార్టీకి అవకాశం ఉందా? నాకేం కనిపిస్తలేదు. లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంతే. ఈ రెండు పార్టీల రాష్ట్రమే ఉంటుంది. ఇది లోకల్ బాడీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉండదా అందులో కూడా అవకాశం? బీఆర్ఎస్ అయితే నాకైతే కనిపిస్తుంది.